నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పాదయాత్ర 100 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెంలో కిడ్నీ బాధితుల కోసం డయాలసిస్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపే వాటిని అమలు చేయడంపై ఆయా ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మనోహర్ రెడ్డి అందిస్తారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా ఏదైతే 100 కిలోమీటర్లకు ఒక్కొక్క మైలురాయిని కూడా ఆయన ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు, ఒక్కొక్క మైలురాయికి ఒక్కొక్క అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడతామని పాదయాత్ర సందర్భంగా ఇచ్చినటువంటి హామీల్లో ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా ఏదైతే పూతలపట్టు నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి బంగారుపాలెంలో 100 కిలోమీటర్లు మైలురాయిని పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక్కడ ఒక మైలురాయిని కూడా ఏర్పాటు చేసి డయాలసిస్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని ఆ రోజు హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈవేళ ఆ డయాలసిస్ సెంటర్ను ప్రారంభించేందుకు నారా లోకేష్ వస్తున్నటువంటి పరిస్థితి. అంటే ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 500 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా 5 నియోజకవర్గాల్లో పూతలపట్టు నియోజకవర్గము, గంగాధర నెల్లూరు నియోజకవర్గము, అదేవిధంగా శ్రీకాళహస్తి నియోజకవర్గము, చంద్రగిరి నియోజకవర్గము, మదనపల్లి నియోజకవర్గం, ఈ 5 నియోజకవర్గాల్లో 5 చోట్ల కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్క హామీకి సంబంధించినటువంటి శిలాఫలకాలను ఏర్పాటు చేసి ఆ కార్యక్రమాలను అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఇచ్చినటువంటి హామీలో మొట్టమొదటిగా 100 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా పూతలపట్టు నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి బంగారుపాలెంలో డయాలసిస్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నారు. ఆ కార్యక్రమానికి ఆయన ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్నారు. ఈరోజు లోకేష్ బాబు ఇచ్చినటువంటి హామీలను ఏ విధంగా నెరవేరుస్తున్నారు, ఏంటి? ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇది ఒక స్టార్ హాస్పిటల్లో లాగా ఉంది. ఈ బెడ్స్ కానీ, ఈ యొక్క అరేంజ్మెంట్స్ కానీ, ఈ యొక్క నెఫ్రాలజీ యూనిట్ కానీ ఎంతో ఇదిగా ఉంది. ఇది ఆనందం. ఎందుకంటే ఆ రోజు నడిచి కుప్పంలో స్టార్ట్ చేసి వచ్చి ఇక్కడ 100 కిలోమీటర్స్ మైల్ స్టోన్ వేసినప్పుడు ఆయన ప్రజలకి ఏం కావాలనేసి, ఇక్కడ ఏం ఇష్టమో అని అడిగినప్పుడు మేమంతా అడిగాం, అరే చాలామంది ఇక్కడ నుండి తిరుపతికి పోతున్నారు డయాలసిస్ చేసుకునే దానికి కిడ్నీ ప్రాబ్లంతో, మాకు ఈ హాస్పిటల్ ఉంది ఇక్కడ హైవేలో మంచి బంగారుపాలెంలో ఉంది, మాకు కావాల్సి వస్తుంది అంటే దానికేముందినా తప్పనిసరి నేను 2 డయాలసిస్ నేను అరేంజ్ చేసి ఇస్తానని చెప్పారు. చాలా సంతోషమైంది ఆ రోజు. కానీ ఈ రియల్ నిజ రూపం దాల్చినప్పుడు ఇంకా ఎట్లుంటుంది అనేది ఇది సాక్ష్యం. ఆయన చెప్పిన ఆ రోజు చెప్పేసి వెళ్ళిపోయారు. ఈరోజు దాన్ని అమలు పరుస్తున్నారు. అమలు పరిచే ఇది వచ్చేసి 2ను 5గా చేసి ఇంతమందికి ఇక్కడ రేపు డయాలసిస్ చేసుకునే దానికి పాపం చాలామంది వీలుగా ఆటోలలో పోతా ఉన్నారండి. ఈ పనికిరాని జే బ్రాండ్ మందు అంటే జగన్ బ్రాండ్ మందు, డూప్లికేట్ మందును తాగి అందరికీ లివర్లు పూసి కిడ్నీలు పూసి ఈ డయాలసిస్ చేయాల్సినటువంటి పేషెంట్లు ఎక్కువైపోయిన దానివల్ల మేము కూడా ఇదే చెప్పినాం. మాకైతే మా ప్రజలు ఎక్కువగా ఇక్కడ ఈ మండలాల్లో పెద్ద మండలం ఇది, దీంతో పాటు పక్క మండలాలు కూడా ఉన్నాయి. వీళ్ళంతా కూడా చాలా మంది నెలలో 100,000 మంది చనిపోతున్నారు ఈ జే బ్రాండ్ మందు తాగి. కాబట్టి వాళ్ళంతా కాపాడుకోవాలంటే మాకు ఒక సెంటర్ ఇచ్చినారంటే ఆ డయాలసిస్ చేసి ఆ కిడ్నీ పేషెంట్లంతా కూడా కాపాడుకుంటామని చెప్పి మీకు కోరడం జరిగింది. దాంతో అప్పటికప్పుడే మాకు ఒకటి చేస్తానని మాట ఇవ్వడం, ఆ రోజు రాత్రి తెల్లవారే లోపల మీరు చూస్తున్నారు ఈ స్టోన్, ఈ 100 కిలోమీటర్ స్టోన్లోనే రాసినాం ఆ రోజు డయాలసిస్ సెంటర్ అని చెప్పి. ఆ రోజు ఆయన ఇచ్చిన మాట ప్రకారం స్టోన్ ఏర్పాటు చేశాడు. ఈ పొద్దు 100 రోజులు కాకముందే కనీసం మాకు తెలియకుండా ఆ మిషనరీస్ ఎప్పుడో 100 రోజుల లోపలే ఒక 2 నెలల క్రితం మిషనరీస్ అంతా సెంట్రల్ గవర్నమెంట్ టైప్ పెట్టుకొని ఎప్పుడో తెప్పించేసినాడు. మాకే తెలియలేదు విషయం. కానీ తీరా చూస్తే ఒకసారి మేము విజయవాడకి వెళ్తే మా పార్టీ జయప్రకాష్ రెడ్డి కానీ మేమంతా వెళ్తే అన్న మీకు చెప్పిన వాగ్దానం ఇమీడియట్గా మేము చేస్తాము, మొట్టమొదటి వాగ్దానం అదని మాకు ఇప్పుడు ఖచ్చితంగా అది చేస్తున్నాడు. మా ప్రజలంతా కూడా సంతోషిస్తున్నారు. మేమంతా కూడా బాగా సంతోషంగా కూడా ఉంటామని మళ్ళీ ఈ పార్టీ కూడా ఉండే ప్రజలందరూ కూడా ఇంకా రాబోయే కాలంలో కూడా బ్రహ్మరథం పడతారని కూడా మనం చేసుకుంటూ అన్ని హామీలు నెరవేరుస్తున్నారని కూడా మేము సభాముఖం చెప్పగలుగుతాం. యువగళం పాదయాత్రలో 100 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న మొదటి ప్రోగ్రాంగా ఈవేళ ప్రారంభానికి సిద్ధమైనటువంటి పరిస్థితులపైన వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, బంగారుపాలెం నుంచి.